ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. వృశ్చిక రాశి వారికి ప్రారంభంలోగా అయితే అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. లాభం, రాజ్యమందు రవి, స్వక్షేత్రమందు రవి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, మీ మనోవాంఛలు నెరవేరుతాయి. అదేవిధంగా లాభమందు ఉన్నటువంటి రవి చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుని చూడడం, దశమస్థానంలో రవి స్వక్షేత్రంలో ఉండడం, గురుదృష్టి పొందడం, ధనాధిపతి యొక్క దృష్టి పొందడం, ఇవన్నీ అద్భుతమైనటువంటి యోగం అని చెప్పాలి. లాభమందు కుజుడు 5వ తారీఖు నుంచి జన్మాధిపతి లాభస్థితి యోగదాయకమని చెప్పాలి. అయితే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే జన్మమందు ఉన్నటువంటి కేతువు అంటే వక్రగతిగా ఆలోచించడం, నాకే అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచన విధానాన్ని నుంచి బయటపడండి. జన్మకేతువు వల్ల మీరు ఆలోచించేటువంటి విధానంలో వెనక్కి ముందుకి రావచ్చు. కాబట్టి ఎదుటి వ్యక్తుల సలహాలు కూడా చాలా అవసరమవుతాయి. కానీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని సలహా కోరేటువంటి పరిస్థితి, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఎలా చేయాలి అని మిమ్మల్ని సలహా కోరవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులన్నీ కూడా కలుగుతున్నాయి. ఈ నెలంతా కూడా దశమ రవి, తర్వాత రాజ్యరవి లాభరవి యోగదాయకం, రాజ్యకుజుడు లాభకుజుడు యోగదాయకం, అద్భుతమైనటువంటి పరిస్థితులు ప్రారంభములగాయతు. అయితే ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తలు వహించాలి. తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క యుతి వల్ల, స్థితి వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీరు అనుకున్నటువంటి, మీరు పనిచేస్తున్నటువంటి సంఘంలో, మీరు పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో, లేదా మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఒక ఎప్రిసియేషన్ మీకు ఇస్తారు. మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని సర్టిఫికెట్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు. విద్యార్థులకు మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేసినా విద్యాస్థానం మీద ఉన్నటువంటి స్థితిని బట్టి చాలా జాగ్రత్తలు వహించాలి. విద్య విషయంలో యోగదాయకంగా కనపడుతోంది. కానీ సమయానికి జన్మమందు ఉన్నటువంటి కేతు ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇచ్చేసి నాకే అన్నీ తెలుసు, నేను చేయగలను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ మీద పెన్ను పెట్టేటప్పుడు అన్నీ మర్చిపోతారు. అటువంటి స్థితి కనపడుతుంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలిపెట్టి గట్టిగా కష్టపడితే అద్భుతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. కష్టే ఫలి అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారంగా మీ కష్టమే మిమ్మల్ని మంచి స్థానానికి తీసుకువెడుతుంది, ఏమాత్రం సందేహం లేదు. ఉద్యోగస్తులకు చాలా బాగుందని చెప్పాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడితే చాలు, రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీవే. వ్యాపారస్తులకి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. అంటే గతంలో జరిగినటువంటి స్థితిగతుల వల్ల ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో నిల్వ సరుకులు కొనడం, అమ్మడం, లేదా షేర్ మార్కెట్ వాళ్ళు కొన్న గతంలో తక్కువ రేట్లో ఉన్నాయి, లేదా ఇది బాగా గ్రోత్గా ఉందని చెప్పి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఈ నెలలో అది కొద్దిగా తక్కువగా కనిపించడం, అయ్యో నష్టపోతున్నాం అనేటువంటి భయం మీకు కనపచ్చు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. రాబోయేటువంటి రోజుల్లో అవి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోండి. ఎందుకంటే ఈ సమయానికి తోడు దశాబలం కూడా చాలా బాగుంటే ఈ నెలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. దానివల్ల ఫ్యూచర్గా రాబోయేటువంటి సంవత్సరాల పాటు సరైనటువంటి ఫౌండేషన్ ఏర్పడి అద్భుతమైనటువంటి యోగదాయకంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఆరోగ్య విషయంలో యోగదాయకంగానే ఉంది, అనుకూలంగానే. ఆరోగ్య విషయంలో ఎటువంటి భయపడవలసినటువంటి పని లేదు. గురుని యొక్క ప్రభావం వల్ల, రవి యొక్క ప్రభావం వల్ల, కుజుని యొక్క ప్రభావం వల్ల
అంతా మీదే పైచేయిగా ఉంటుంది. మీ మాటకు ప్రత్యేకమైనటువంటి విలువ కూడా పెరుగుతుంది. దూరపు ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అప్పటికప్పుడు వచ్చినటువంటి నిర్ణయం ఏది కూడా మీకు కలిసి రాదు. మీరు తీసుకునేటువంటి నిర్ణయంతో పాటుగా మీ పెద్దలు, తల్లిదండ్రులు లేదా గురువులను ఆశ్రయించి నా గమ్యం ఇలా ఉంది, నేను ఇటు పెడితే నేను అనుకున్నటువంటి స్థితిగతులకు నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా అని మీరు ఆలోచించి ముందుకు వెళ్తే అన్నిటా విజయం మీదే అవుతుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. భార్యాభర్తల మధ్యన శుభకరమైనటువంటి వాతావరణం నెలకొల్పుతుంది. ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు ఇస్తారు. ఆనందకరమైనటువంటి వాతావరణం కూడా ఇంట్లో ఏర్పడుతుంది. అయితే మీకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లా గురు వక్రగతి 14వ తారీఖు నుంచి గురుడు వక్రించి 3వ స్థానంలోకి వస్తున్నారు. పరాక్రమ స్థానం గురుడు నీచపడుతున్నారు. ఏనప్పుడు కొంత పిరికితనం, భయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది చేతిలో, ఏదైనా పని చేయమని మీ ఆఫీసర్స్ ఇస్తారు, లేదా మీరే ఏదైనా పని మీద బయటకు పెడుతూ నేను చేయగలుగుతానా చేయలేకపోతానని ఒక రకమైన భయం మీలో ఏర్పడుతుంది. అటువంటి వక్రపు ఆలోచన మీరు తీసుకోవాల్సిన పని లేదు. కష్టపడండి. ఖచ్చితంగా రాజ్య లాభస్థానాల్లో సంచరించేటువంటి రవి వల్ల అన్నిటా మీదే పై చేయబోతుంది. అనుకూలమైనటువంటి గమ్యానికి మీరు చేరుకోగలుగుతారు. రక్షణ రంగంలో పనిచేసేటువంటి వ్యవస్థలో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కానీ, జవాన్లకు కానీ, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే జన్మకేతువు సప్తమ రాహువు వల్ల ఆరోగ్య విషయంలో ఒకంత కలవరం పెడుతుంది. అనవసరమైనటువంటి గ్యాస్ ట్రబుల్, కడుపులో నొప్పిగా ఉందంటే భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్లు చేసుకుని టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటారు. అటువంటి భయపడవలసినటువంటి పని లేదు. ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అనుకూలమైనటువంటి దిశగా ఆలోచనతో ముందుకు వెళ్తే సర్వదా మీదే విజయం సాధించడంలో ఏమాత్రం సందేహం లేదని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇంకా బాగుంటుంది రాబోయేటువంటి రోజులన్నీ కూడా. ఎందువల్లంటే ఇప్పుడు గురుడు ఉన్నటువంటి స్థితిని బట్టి, కేంద్ర స్థానం ముందు ఉన్నటువంటి స్థితిని బట్టి, శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితిని బట్టి, రవికుజులు ఉన్నటువంటి స్థితిని బట్టి వాహన యోగం కూడా కలగబోతోంది. అదేవిధంగా వృత్తి స్థానంలో కూడా మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల సలహా లేనిదే లేదా మీ శ్రేయోభిలాక్షుల గురువుల సలహా లేనిదే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. జన్మకేతువుల వల్ల మళ్ళీ చెప్తున్నాను, నాకే అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచనను విరమించుకోండి. పెద్దల సలహా లేనిదే ఏ పని చేసినా ఇబ్బంది పడతారు. పిల్లలైతే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి శుభకరమనే చెప్పాలి. పదవి యోగం కూడా కనపడుతోంది. అయితే మీరు ఊహించినటువంటి టాప్ పొజిషన్స్ రాకపోవచ్చు, కానీ మొత్తానికి పదవి వరిస్తుంది ఖచ్చితంగా ఈ నెలలో. ఆ దిశగా అడుగులు పడతాయి. తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సంచలనాత్మకం అవుతాయి. పత్రికా రంగంలో, టీవీ రంగంలో మీ ఇంటర్వ్యూస్ల కోసం మిమ్మల్ని తిరిగేటువంటి స్థితులు కూడా ఏ విధంగా మీరు సక్సెస్ అయ్యేలా వచ్చారు, ఏ నిర్ణయం తీసుకుంటే ఇంత బాగా మీరు ఎదగారన్నట్టుగా మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మిమ్మల్ని అభినందిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రస్తుతము భారతదేశ శిఖరాన్ని పరిపాలిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పరిపాలనా విధానం వల్ల కూడా భారతదేశం అద్భుతమైనటువంటి దిశగా అడుగులు పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి సమగ్రమైనటువంటి విధి విధానాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలకు విలువిచ్చుకుంటూ ముందుకు వెళ్తే సర్వదా దిగ్విజయంగా మీకు విజయాన్ని చేకూరుతుందని చెప్పడంలో సందేహం లేదు. మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి చుట్టూ 18 సార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి ఎర్రని మాలను సమర్పించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. గురువారం రోజున శనగల ప్రసాదాన్ని కానీ లేదా బాబాకి ఇష్టమైనటువంటి చపాతీలను కానీ ప్రసాదం కింద తయారు చేసి దత్తాత్రేయుడి గుళ్ళో కానీ, బాబా షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో కానీ ప్రత్యేకమైనటువంటి ప్రసాదంగా తయారు చేయించి భక్తులందరికీ కూడా స్వయంగా మీ చేత్తో పంచిపెట్టడం వల్ల ఆవహించి ఉన్నటువంటి మానసిక
ప్రశాంతత లేకుండా జీవిస్తున్న మీరు ఈ దానం చేసేటప్పటికీ ఆనందకరమైనటువంటి జీవితం కలుగుతుంది. విజయపథంలో ముందుకు పెడతారు. నేను చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త.